హల్లెలూయా. మంచిది. మరి మంచి కీర్తన భాగం ఇంచుమించు మరి ఇజ్రాయేల్ చరిత్ర మొత్తం కూడా క్రోడీకరించి రాసినట్లుగా కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి కీర్తన కావ్యం. కాబట్టి ఎక్కువ వచనాలు కాదు కానీ 1-2 వచనాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. చూడండి, 2వ వచనం ఒకసారి మనం చదివితే, నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. చూడండి, ఉపమానములు చెప్పుట అంటే ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు లేదా ఒక సబ్జెక్ట్ గురించి వివరించేటప్పుడు దానికి చాలా సింపుల్గా ఉన్నటువంటి ఉదాహరణలు ఏవైనా చెప్తే చాలా తొందరగా ఏమైతే బోధకుడు చెప్పాలనుకుంటున్నాడో అవి చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఎగ్జాంపుల్స్ అంటారు వాటిని. అయితే రాస్తున్న మాట ఏమిటంటే, నా నోటి మాటకు చెవియొక్కుడి, నా నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియచేసేదను. అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నట్లుగా యేసుక్రీస్తును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఉపమానం లేకుండా ఆయన బోధే చేయాలి. అంటే ఉన్నటువంటి ప్రజానికానికి చక్కగా అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు బోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక పరలోక పట్టణాన్ని గురించి కానివ్వండి, భూలోకాన్ని గురించి కానివ్వండి, మనుషుడి జీవితాన్ని గురించి కానివ్వండి, అనేకమైన ఉదాహరణలు ఆయన తీసుకువస్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించినటువంటి గొప్ప రబ్బుని అనే బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏదైనా ఒక విషయం అర్థం కావాలంటే ఒక ఉపమానం అనేది చాలా అవసరం. దాని వలన ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక వచనం చదువుదాం. చూడండి, 16వ వచనం ఒకసారి మనం చదివితే, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఎందులో నుంచి అంట? బండలో నుండి నీళ్లను కాలువలను రప్పించారు. మనందరికీ తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు ఇక మొదలు పెడుతూ ఉన్నారు. ఆహారానికి మాకు సరైనవి లేవు అని, త్రాగడానికి నీళ్లు లేవు అని. ఇలా ఎప్పుడైతే మోషే మీద సలుగుతూ పలుకుతూ ఉన్నారో దేవాది దేవుడు విన్నటువంటి ఆయన వారికి ఏమి ఇచ్చాడంట? మంచి పౌష్టికమైన ఆహారం, దేవదూతలు తినే మన్నా, వాటి చేత ఆయన పోషించాడు. ఎప్పుడు ఈ సవిసారం లేని మన్నానేనా అన్నప్పుడు వారికి ఏం కురిపించాడు? మాంసాన్ని ఇచ్చాడు. ఎడారిలో అన్ని లక్షల మందికి మాంసాన్ని ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసాధ్యమైన కార్యములు దేవుడు చేయుట దేవునికి మాత్రమే సాధ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం చదువుతున్న మాటలో బండలో నుండి నీటి కాలువలను పెంచాడు. అవి ఎలా ఉన్నాయి తెలుసా? నదుల వలె నీళ్లు ప్రవహిస్తూ. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసేవాడు. మరొక వచనం మనకి వెళ్దాం. చూడండి, 27వ వచనం చదువుదాం. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్ర ఇసుక రేణువులంతా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలాగంట? ధూళి అంత విస్తారంగా. ధూళి అంటే ఏంటి? దుమ్ము. ధూళి అంటే ఒకలాంటి దుమ్ము అన్నమాట. అదంతా గాలికి లెగిస్తే ఎలా ఉంటుందో అలా విస్తారంగా వారికి ఏమి ఇచ్చాడంట? చెప్పాలి, ఏమి ఇచ్చాడు? విస్తారమైనటువంటి ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్ర ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలుగా. సముద్ర ఇసుక రేణువులు. సముద్రంలోకి వెళ్ళి ఒకసారి ఇసుకలా తీసుకున్నాను గుప్పిట్లో, ఆ రేణువులు లెక్కించడం మీ వల్ల అవుద్దా? అసలు ఒకసారి ఆలోచిస్తేనే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించాడు. ఇదే మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాముతో అంటాడు, ఒకసారి నువ్వు గుడారం నుంచి బయటకు రా, ఆకాశ నక్షత్రాలను చూడు, ఆ తర్వాత నీ క్రింద పొంగి ఇసుక రేణువులు తీసుకో, అవి ఎన్నుంటాయో నీకేమైనా లెక్కించడం నీ చేతనైతే,
లేదు నీ తల వెంట్రుకల్లో ఏవైనా లెక్కించడం నీ చేతనైతే అంత గొప్ప జనముగా నేను నిన్ను చేయబోతున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పుడు కూడా చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునగా. అది కొంచెం కొంచెంగా ఉండేదిగా, అది కొదవగా ఉండేదిగా, అదేదో కొంచెం పెడితే సరిపోతులే అనుకునేది కాదు. అందుకే అంటాడు ఆయన, మీరు నాకు ఇచ్చి శోధించినలా నేనేం చేస్తాను తెలుసా, ఆకాశ వాక్యములను విప్పుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ వాక్యములను విప్పి విస్తారమైన దీవెనలను. మన దేవుడు కొరతగా ఇచ్చేవాడు కాదు, కొద్ది కొద్దిగా ఇచ్చేవాడు కాదు, ఆయన ధారాళముగా దయచేయి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేతిలో నరము లేదు, ఆయన ఆశీర్వాదంలో కొదువ లేదు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించేవాడు. మీరు ఒక్కసారి బైబిల్ చరిత్ర గ్రంథాల్లోకి వెళితే ఏ భక్తుని జీవితాన్ని పలకరించినా కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు కోకొల్లలుగా ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. ఇంకా ఎక్కడ కూడా వెనుక తిరిగి చూసినటువంటి రోజులే లేవు. అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అదే రెక్కల నీడలో ఉన్న మన జీవితాలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ధూళి అంత విస్తారముగా మాంసం, ఇసుక అంత విస్తారముగా రెక్కలు కలిగిన పిట్టలు వారి ముందు వాలిపోతూ ఉన్నాయి. ఇక వాళ్ళు పోగేసుకోవడమే పని. ఆ తర్వాత వచ్చి అంటాడు, వారి మీద కురిపించను. 29వ వచ్చి, వారు కడుపారా తిని అమ్మయ్య మా కడుపు నిండింది అనుకుంటూ వాళ్ళు ఎంతో తనిసిరి. వారు ఆశించిన దానిని వారికి అనుగ్రహించాను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీద రగులు కొనెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనస్తులు. ఎలా ఉంటుందంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా. కానీ వీళ్ళకున్న విషయం ఏమిటంటే అత్యాశ. ఏముంది, ఇంక దొరకదేమో, ఇంక దేవుడు ఈ రోజుకే ఇస్తాడేమో అని చెప్పి వీళ్ళు మన్నాను తీసుకెళ్ళి దాచుకోవడం, మాంసాన్ని తీసుకెళ్ళి దేవుడు అలా దాచుకోమని చెప్పలా. ఏ రోజుకి ఆ రోజు దేవుడు వారికి శ్రేష్టమైన భోజనాన్ని ఇచ్చాడు. ఏ రోజుకి ఆ రోజు వారికి కురిపిస్తూనే ఉన్నాడు. కానీ మనుషులో ఉన్నటువంటి బలహీనతల వలన వాళ్ళు ఏమైపోయారంట, వారి నోరులో మాంసం ఉండగానే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వారు బలైపోతూ ఉన్నారు. కనుక ఈ పాఠం వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, ఏమన్నాడు ఆయన, నేడు మా అనుదిన ఆహారం మాకు. ఎందుకని ఆ వచనం కూడా, ఆ మాట కూడా దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడు వారికి ప్రార్థనలో అంటే, ప్రతిరోజు మనకు కావలసిన ఆహారాన్ని మనం దేవుడి దగ్గర నుంచి ఆయన ఇస్తేనే మనకి. ఎందుకండి రోజు ఈ మాట అడగాలి. ఎంతో మంది ఈ రోజున ఆకలితో అలమటించిపోతున్న వారు ఉన్నారు. ఎంతో మంది ఉదయం భోజనం చేసి ఉండిపోయేవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కేవలం రాత్రి భోజనం చేసి ఉండిపోయేవాళ్ళు ఉన్నారు. ఆహారం దొరక ఇంకా రోడ్ల మీద భిక్షాటన చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే శిష్యులకు నేర్పిస్తున్నాడు, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అయ్యా. అలా ప్రార్థన చేయమని వారికి నేర్పిస్తున్నాడు. అదే ప్రార్థన మనం కూడా చేయాలి. ఉదయకాలం చక్కగా వేడి టిఫిన్ మన దగ్గరికి వస్తుందంటే దేవుని అనుగ్రహం. అలా తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గట్టిగా 3 పూటలు 4 పూటలు భోజనం చేయవాడు. అధికంగా తింటే షుగర్ ఎక్కువైపోతుంది. ఏమి లేకపోతే నీరసం వచ్చేస్తుంది. అయితే అతివృష్టి, లేకపోతే అలా పరిస్థితులు ఎందుకు అయిపోయినాయి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగానే చూడాలా, ఆయన దీవెనగానే చూడాలా. అది వెక్కసం అయిపోతే ఏమవుతుందంటే దేవుని కోపానికి బలైపోతూ ఉంటారు. తర్వాత వచ్చిన మనం చదువుతాం, త్వరగా వెళ్ళాం. చూడండి, ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం ఈరోజు. 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి దేవుని
చెప్దాం హల్లెలూయా. దేవుడు అంతటి వాడే ఏమన్నాడు తెలుసా? ఆయన ఉగ్రతను ఆయన రేపు కొనక పలుమార్లు. అసలు దేవుడి కోపాన్ని అణుచుకోవడం ఏంటండి? మనుషుల ఏమైనా కోపం తెచ్చుకుంటే ఆగా కోపడవా కాదని చెప్పడానికి, ఆయన దేవాది దేవుడు. ఆయనే ఏమంటున్నాడంట? కోపాన్ని ఆయనే పలుమార్లు. అంటే ఎన్నిసార్లు కోపం తెప్పించుంటారు వాళ్ళు. ఇంకా అన్నాడు మోషేతో, ఒక్కసారి నువ్వు తప్పుకో మోషే, ఈ ప్రజలందరూ ఏం చేస్తాను? తుడిచిపెట్టేస్తాను, నేను తుత్తునిగా చేసేస్తాను, నీలో నుండి అద్భుతమైన జనాంగాన్ని నేను తీసుకొస్తానంటాడు. చూడండి, దేవుని కోపానికి ఒక మనుష్యుడు అడ్డుపడడం జరుగుతుందా? ఈ యొక్క మాట. ఆయన ఎంత సాత్వికుడైతే, ఎంత దీన మనసు కలిగిన వాడైతే, నిజంగా దేవుని పట్ల ప్రజల పట్ల ఎంత భారాన్ని కలిగిన వాడైతే ఒకటే మాట అంటాడు, దేవా ఒకవేళ నీవు ఈ ప్రజలను కనుక నాశనం చేయాలి, తుడిచిపెట్టాలనుకుంటే జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయాలా? అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇలాగూ చేస్తే నీ నామమునకే దాసుల గృహంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అన్ని అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత తీసుకెళ్లి ఎక్కడ చంపేశాడు? అరణ్యంలో చంపేశాడు. వారి దేవుడు అలాంటి వారిని చాలా మంది నిన్ను అనేక రీతులుగా అవమానాల పాలు చేస్తాడు. వద్దయ్యా వద్దు, నేను నిన్ను బతిమలాడుకుంటున్నానయ్యా అని మోషే దేవుని కోపానికి అడ్డంగా నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అక్కడ అంత చక్కని మాట, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక. అసలు దేవుని ఉగ్రత వస్తే మనం ఏమాత్రం ఎంతటి వారు అణుచుకుంటున్నాడంట దేవుడు. పలుమార్లు మనం చేస్తున్న దౌర్భాగ్యమైన క్రియల వలన, దేవునికి కోపాన్ని తెప్పించే క్రియల వలన, దేవునికి కోపాన్ని రేపే పనుల వలన ఆయన మన మీద కోపాన్ని చూపించకుండా ఆయన కోపాన్ని అంతా ఏం చేస్తున్నాడంట? కానీ వన్ ఆఫ్ డే, ఒక రోజు ఖచ్చితంగా రాబోతుంది. ఆ రోజున దేవుని ఉగ్రత సర్వ మానవాళి మీదకు రాబోతున్న పరిస్థితి. ఆ ఉగ్రతలో నుండి తప్పించబడడానికే, ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికే విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలగాలి. ఆయన రాకడ సమీపముగా ఉన్నది అని మనం తెలుసుకొని ఆ యొక్క ఉగ్రత దినము నుండి తప్పించబడడానికే. ఆయన ఉగ్రత సామాన్యమైనటువంటిది కాదు. ఒక వచ్చిన మన ముందుకు 41 మాటి మాటికి వారు దేవుని శోధించింది, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం అంటే బాధ, దుఃఖం, వేదన. ఎందుకు అసలు ఆ మాట చూడు, మాటి మాటికి అంటే ఎంత వేదన కలిగించుంటారు దేవునికి, ఎంత శోధన తెప్పించారు. ప్రతి దానికి ఏదో ఒక మాట. చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఏదన్నా అవసరం ఉందనుకో, మనకి ఇంట్లో ఏదైనా అవసరం ఒకసారి చెప్తే సరిపోదు, లేదు 2 సార్లు చెప్తే సరిపోదు. ఇక తగులుకుని అదే పనిగా అది లేదు, అది లేదు, అది లేదు, అది రాదు, అది ఉండదు అని వస్తే సడగటం కొనగటం అనుకో, ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఒకసారి వింటాం, రెండోసారి వింటాం, మూడోసారి వింటాం, నాలుగోసారి చేతిలో ఏది ఉంటే దాన్ని పెట్టి అంతేనా కదా. మరి దేవుడిని చూడండి, వాళ్ళు చేస్తున్నదే నా మాటలా. మాటి మాటికి వారు ఎవరు శోధించారంట? మోషేని శోధించలా. మాట రాస్తున్నాడు, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి కలిగించి. ఎంత ఓపిక పడతాడండి దేవుడు చెప్పండి. మాటి మాటికి శోధిస్తే, అరే నీళ్లు లేవని శోధించడమే, ఏదైనా తక్కువైతే శోధించడమే, అసలు ఎందుకు తీసుకెళ్తున్నామని శోధించడమే, ఎక్కడికి తీసుకెళ్తున్నామని శోధించడమే. పిలిచినోడికి తెలీదా నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడికి నడిపించాలని తెలీదా? నువ్వు ఒక నడిపింపు మార్గంలో ఉన్నప్పుడు అక్కడికి నడు. నీకెందుకు మధ్యలో సొంత పెత్తనాలు, బోడి పెత్తనాలు, ఇవన్నీ దేవుడిని అడిగాడా? నీకేం కావాలో దేవుడికి తెలీదా? అందుకని అబ్రహాముడి గురించి ఏమన్నాడు తెలుసా? అతడు, అది దావీదు గురించిన మాట,
అబ్రహాము నా ప్రియమైన స్నేహితుడు. అబ్రహాముకి చెప్పకుండా నేనేదైనా దాచదనా? అతడు నాకు ప్రియమైన, నాకు ఇష్టమైన స్నేహితుడు. అబ్రహాముకి చెప్పకుండా నేనేం చేయను. ఎందుకయ్యా అంత స్నేహం అబ్రహాం అంటే అని మనం దేవుడికి క్వశ్చిస్తే ఆయన ఏమంటారు తెలుసా? నేను పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా అడుగు బయటకు వేసినవాడు. తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నా పిలుపుకు లోబడి బయటకు వచ్చిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే మన కాన్సెప్ట్. దేవుని పిలిచిన పిలుపుకు లోబడి ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా అడుగు ముందుకు వేస్తే ఆయన నిన్ను పునాదులు కలిగిన పట్టణంలోనికి ఆయన నడిపిస్తాడు. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తూ, ప్రతి దానికి ప్రశ్నిస్తూ, ప్రతి దానికి అడ్డం పడుతూ ఉంటే అలాంటి శోధన, అలాంటి సనుగుడు, అలాంటి గొడుగుడు వలనే నెలవిడిచిందంట భూమి. దేవుడి కోపానికి భూమి నెలవిడిచింది. 250 మంది ఉండ పలంగా ఇందులోకి భూమిలోకి దిగిపోయారు. నువ్వు ఆటలాడుకోవాలంటే మనుషులతో ఆటలాడు. చెప్పండి, దేవునితో ఆటలాడవద్దు. ఆయన ఎంత శాంతమూర్తిగా ఉన్నాడు. ఏవేళ గ్రంథకర్త అదే అంటాడు, అయ్యా నువ్వు శాంతమూర్తివై వాత్సల్య సంపన్నుడు అయి ఉన్నావు కదా అంటాడు. ఆ తర్వాత వచ్చిన అంటాడు, నీ కోపము నిమిషం మాత్రమే, నీ దయ ఆయుష్కాలం. ఇప్పుడు చెప్పండి, మాటి మాటికి ఇశ్రాయేలు దేవుడిని శోధిస్తున్నప్పుడు వారు ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలి చెప్పండి? తుడిచిపెట్టేయాలంతే. ఇంకో మాట అంటే నిర్మాకాండంలో మన దేవుడు రోషం కలిగిన వాడు అన్నాడు. శాతకం దేవుడు కాదు ఆయన, రోషం కలిగిన దేవుడు. ఐగుప్తులో వాళ్ళని బయటికి పంపించమన్నప్పుడు మంత్రసానులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు అన్ని అద్భుతాలు చేసేస్తున్నారు. దేవునికి రోషం రాదా? పౌరుషం రాదా? నా చేత సృష్టింపబడిన నా జనులు, నేను సృజించుకున్న నా మనుషులే అన్య దేవతలు ఆరాధిస్తూ మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ నేర్చుకొని నాకే వ్యతిరేకంగా వస్తే ఏదో అంటారు కదా ఒక లోక సామెత, దేని ముందు కుప్పిగంతులు వేయద్దు. తెలుసా మీకు ఆ సామెత? సింహం ముందు కుప్పిగంతులు వేయకూడదు. ఎందుకంటే సింహం చాలా బలాఢ్యం కలిగినది. దాని ముందు ఏ కోతో ఏ ఎలుకో ఎగురుకుంటూ కుప్పిగంతులు వేస్తుంది అనుకో, ఒకటే పంచ అంటే ఒకటే దెబ్బ, మళ్ళీ తిరిగి గొల్లియాతు అలాగే అనుకున్నాడు దావీదుని, కర్ర తీసుకొని వస్తున్నాను నా మీదకి, నేనేమన్నా చెప్పండి గట్టిగా, నేనేమన్నా కుక్క అనుకున్నావా? రా నీ మాంసాన్ని ఈ రోజున పీసుగా చేసి ఆకాశ పక్షులకి ఇచ్చేస్తానన్నాడు. అలా అన్నవాడు ఏమయ్యాడు? ఒక్క బోర్లు పడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సముఖంలో నువ్వు నిలబడితే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ నువ్వు మాటి మాటికి శోధిస్తే ఆయన సంతాపం పొందుతున్నాడు. అంటే మనసులో బాధ తెచ్చుకుంటున్నాడు ఆయన. దేవునికి తెలుసు, అడగాల్సిన అవసరం ఏం లేదు. అదే 139 కీర్తనలు ఏమన్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుండుట, అంతా ఎలిగి ఉన్నావయ్యా, నన్ను చూచువాడా అనే పాటలు అన్ని అవే మాటలు. నా తలంపులు, తపనలు అన్నీ నీకు తెలుసయ్యా. మరి ఇంకన్నీ తెలిసినప్పుడు దేవుడికి నువ్వేం అడగాల? నీకేం కావాలో దేవుడికి తెలుసు అన్నప్పుడు అడగక ముందే అక్కరలు, అవసరతలు తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. కానీ వీరికున్న ఆ అల్ప విశ్వాసం వల్ల, వీరికున్నటువంటి ఒక దృఢమైన విశ్వాసం, అసలు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడే వీరికి బలమైన విశ్వాసం రావాలా వద్దా? ధూళి అంత విస్తారంగా మనసు వాళ్ళ ముందు పడుతున్నప్పుడే విశ్వాసంలో ఇంకా బలపడిపోవాలా? సముద్రం రేణువులంతా మనసు రెక్కల పిట్టలు వాళ్ళ ముందు పడిపోతున్నప్పుడే, అరే వారి వస్త్రం పాతకెళ్ళలేదు, వారి చెప్పులు అరిగిపోయినప్పుడే వారు విశ్వాసంలో ఇంకా స్థిరపడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? మాటి మాటికి శోధిస్తున్నారు. ఆ శోధనే వారిని కనాను ప్రాంతానికి చేర్చలేకపోయింది. ఈరోజు దేవుని బిడ్డ మనం శోధకులుగా ఉంటే
మనం సరిగే గొడిగే వారిలో ఉంటే నీకోసం ఒక పరలోక రాజ్యం ఉందనే విషయం మర్చిపో మాకు. అందులోనికి ప్రవేశం కావాలంటే శోధన సహించాలి. ఎవరిని శోధించవలసిన అవసరం లేదు. దేవుడిని అంతకంటే శోధించవలసిన అవసరం లేదు. దేవుడికి సమస్తము చెప్పాలి తెలుసు, సమస్తము తెలుసు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎలాగో నేను ఆదుకోవాలో, నీ అవసరత ఎలాగో తీర్చాలో దేవునికి తెలుసు. మనం పాడుకున్న పాట అదే కదా, నీ ఆజ్ఞ లేకుండా కదా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరిగేది కాదు. ఆయన కంచె వేయగా చెప్పాలి శత్రువుకి ఏమైనా సాధ్యమా? ఆయనే కంచె వేస్తే ఇక ఏ శత్రువు కూడా. అందుకే యోబుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు అంటాడు, ఏమయ్యా ఆయన చుట్టూ నువ్వు ఏమేసావు? కంచేసేసావు. ఇంకా ఏమైనా ఏమంటావు? ఆయన దగ్గరికి లేకేయాలి. అరే నీ భక్తుడన్నావు, అన్ని ఆస్తులు ఇచ్చేసావు, చుట్టూ కంచేసేసావు, ఇంకెలా? దేవుడు అంటాడు, ఆ కంచెం తీసేస్తా, అతని కుమారులను ఆస్తిని అంతటికి అప్పచెప్తా, యోబు ప్రాణం తప్ప నీ ఇష్టం చేసుకోపో, నీ చేతనం చేసుకోపో. ఆలోచించండి, యోబు ఆ క్షణంలో ఏం చేయాలా? అసలు ఇక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ శోధన ఎట్లా ఉండదో తెలుసా? ఇక చెవులో జోలి గంట చూసారా? అలాంటి పరిస్థితుల్లోకి రావాలి యోబు. కానీ ఏమన్నా మాట్లాడా? అన్ని శ్రమలు, అయ్యా కుమారులు చచ్చిపోయారు, అయ్యా కూతురు చచ్చిపోయారు, అయ్యా మందలు చచ్చిపోయినాయి, గొర్రె మందలు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి. పోనీ 1-2 గొర్రెలు కాదు, 1-2 మేకలు కాదు, 1-2 ఒంటెలు కాదు, కొన్ని వేలకు వేలే. ఆ రోజులు అవే ఆస్తి, అవన్నీ చచ్చిపోయి అని ఒక్కొక్కడు పరిగెత్తుకుంటూ వస్తే ఎంత ధైర్యంతో ఉన్నవాడైనా ఆ గుండెమయ్యో తెలుసా? కురింగిపోవాలి, నీరసించిపోవాలా, కుప్పకూలిపోవాలి. పోలే అవన్నీ పోతే పోయిలే, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకోవడానికి ఉందా? భయంకరమైన పుండు వేధిస్తుంది యోబుని, భయంకరమైన దురద వచ్చేస్తుంది. ఇక లాభం లేదనుకొని గోర్లని గోక్కొని అరిగిపోయినాయేమో, బూడిదలో కూర్చొని చిల్లపెంగు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడంట. ఎవరి బిడ్డ ఒకసారి ఆలోచించు. అన్ని శ్రమలు చుట్టుముట్టినా, అన్ని ఇబ్బందులు చుట్టుముట్టినా దేవుణ్ణి ఎక్కడ యోబు శోధించలేదు, దేవుణ్ణి ఎక్కడ యోబు బాధ పెట్టలేదు. కారణం ఏంటి తెలుసా? అక్కడ మంచి మాట అన్నాడు యోబు గ్రంథకర్త. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. సభలో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. భార్య వచ్చి మాట్లాడుతుంది, ఎందుకయ్యా నీకు ఇంత కష్టం, ఎందుకయ్యా నీకు ఇంత బాధ? దేవుణ్ణి దూషించి మరణం అంత మాట అనలేదు, సావరాదు అమ్మ, మరణం రాదు తిట్టినట్టుంది. మరి నువ్వు సావరాదు అన్నట్టు అంటే తిట్టినట్టుంది, మరణం రాదు. అక్కడ కూడా మాటలో ఏమన్నాడు తెలుసా యోబు? ఏమంటున్నాడు భార్యతో? మనము మేలులే అనుభవించ తగుదుమా, కీడును అనుభవించ తగమా? ఎవరికి ఉంటుందండి ఈ ధైర్యం? చెప్పండి. ఒకవేళ ఇదే ఇశ్రాయేలు జనాంగం అదే దేవుడితో, అయ్యా దాసులకు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? గట్టి చెప్పండి. 430 సంవత్సరాలు ఉన్నావు. మహానీతికి అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగాం? 430 ఎక్కువ, 40 ఎక్కువ? 430 సంవత్సరాలు మేము బహుగా బానిసత్వంలో మగ్గిపోయాం కదా. 40 సంవత్సరాలు తిరిగాం. మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళు? కనానుకు తీసుకెళ్ళు, మమ్మల్ని కనానుకు తీసుకెళ్ళు అని ఏ ఒక్కరన్నా దేవుడిని అడుగుంటే దేవుడు ఎంత దయగా వారిని తీసుకెళ్లేవాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ మాట మాట్లాడేవాడు లేరు. సనగడం గొనగడం ఎంతసేపటికి దేవుని మీద ఏదో. అసలు ఆలోచించండి, అంత దగ్గరకు తీసుకొచ్చిన దేవుడిని ఒక 40 రోజులు మోషే భక్తుడు కనబడకపోతే ఐగుప్తులో నుండి తీసుకొచ్చుకున్న ఆ బంగారం అంతా, అసలు బంగారం ఉందా? వాళ్ళు అక్కడ ఏం చేశారు? ఐగుప్తులో బానిసలకి బంగారం ఎక్కడ ఉండదండి?
బానిసలకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు విషయం తెలుసా? ఆ బానిస బ్రతుకుల్లో ఉన్న వారిని ఆ ఐగుప్తులు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో చెప్తాడు, మీరు ఐగుప్తులు అడగండి. ఏమని? మేము దేవునికి ఉత్సవం చేయడానికి వెళుతున్నాం, దేవునికి పండుగ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇగో నీ బంగారు కమ్మీలు, నీ మెడలో ఉన్న హారాలు, ఇవన్నీ మీరు అడగండి. ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఊడిక చేశారు? డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. అదే పొద్దున్న లెగిస్తే మట్టి తొక్కేవాడు తొక్కినట్టే ఉన్నాడు, గడ్డి కలిపేవాడు కలిపినట్టే ఉన్నాడు, ఏమంటే రాళ్ళు చేసేవాడు చేసినట్టే ఉన్నాడు, ఆ యొక్క ప్రతిమలు కట్టేవాడు కట్టినట్టే ఉన్నాడు, పెద్ద పెద్ద పిరమిడ్లు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. సంవత్సరాల తరబడి వెట్టి చాకరీ బానిసత్వంలో బతికిన ఆ బ్రతుకులకి ఒక్క రూపాయి కూడా లేదు. ఒక్క రూపాయి జీతం లేని బ్రతుకులని, జీతం బతుకులేని బ్రతుకులు బతికిన వీళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి అడగండి. అంటే వాళ్ళు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఐగుప్తీయులందరూ, ఆ స్త్రీలందరూ తీసుకెళ్ళు, ఇంకా బంగారం తీసుకెళ్ళి, ఎంత కావాలంటే అంత. నాకు అనిపిస్తూ ఉంటుంది, అది ఆ బంగారం ఇవ్వటమే వీళ్ళకి తప్పు చేశారు. అంతేగా, అదే బంగారం లేకపోతే వీళ్ళు దూరం చేసుకునేవాళ్ళ, పోగేసుకున్నారంట బంగారం అంతా. అదే వాళ్ళ చేతుల్లో ఏది లేకపోతే, దేవుడా నువ్వే శరణు, నీవెప్పుడు కనిపిస్తావో, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతావో అనేవాళ్ళు. కానీ వీళ్ళు తెచ్చుకున్న అపవిత్రమైన ఆ బంగారం అంతా పోయేసి దూరం చేసేసుకున్నారంట. ఇంకా మధ్యలోనే ఉన్నారు వీళ్ళు, కడదా కూడా వెళ్ళ. దేవుని కోపము వాళ్ళ మీద రగులుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి బాగా ఇష్టం లేని పని ఏంటో తెలుసా? పక్కనోడిని పొగిడితే దేవునికి నచ్చదు. అందుకే నేను నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, మీరు ఈ కాండాలు ఎక్కడ చదివినా ఒక్కటే మాట, ఒక్కటే టైటిల్, నేను తప్ప. ఎక్కడన్నా చదవండి, ఏ మాటలను చూడండి, ఎన్ని పైనుంచి కిందకి అటు నుంచి ఇటు ఎంత చేసినా ఒకటే కాదు, నేను తప్ప ఉండకూడదంతే. అది ఎక్కడెక్కడ? భూమి అందే గాని, భూమి కిందే గాని, ఆకాశం అందే గాని మీరు ఏ ప్రతిమనైనా, ఏ విగ్రహమైనా, ఏ రూపమైనా చేసుకొనకూడదు. అంటే దేవుడు కోరుకుంటున్న దానిలో ఎంత ఇష్టత ఉందో తెలుసా? ప్రజలందరూ దేవుని మీదే ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మీద ఇష్టాన్ని కలిగి ఉండాలి. ఇక ఏది జరిగినా దేవుని గురించే అనే కాన్సెప్ట్. మరి వీళ్ళేం చేశారు? ఇదే నైజం, ఇదే పద్ధతి. ఎప్పుడు కూడా మనకి పళ్ళెంలో పెట్టింది చూడం అలవాటు. అరే మన ప్లేట్లో ఏమొచ్చింది, మంచిగా పడింది అనుకోండి, ఆ చూపులు ఎక్కువ. అదే చేశారు ఇశ్రాయేలు. ఎంతసేపటికి ఆ సృష్టికర్తను మర్చిపోతున్నారు, సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసుకున్న వాటిని పూజించుకుంటే ప్రయోజనం ఏంటి? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. అందుకే అంటారు ప్రసంగంలో, భార్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు తెచ్చుకోలేసా? ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకోలేసా? దుర్దినాలు రాబోతున్నాయి, భయంకరమైన రోజులు రాబోతున్నాయి, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ సృష్టి నిన్ను తప్పించలేదు. ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా నీ మరణాన్ని కానీ, నువ్వు పరలోకి వెళ్ళే విధానాన్ని కానీ అవేమీ నిర్ధారించలేదు. కేవలం దేవుని మీద నువ్వు ఆధారపడిన జీవితమే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అలనాడు ఆ ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని మీదే ఆధారపడి ఉంటే, ఆ తోడనే చేసుకోకపోయి ఉంటే, ఆ బంగారమే వాళ్ళ దగ్గర లేకపోయి ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాగ్దాన దేశానికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు, వాగ్దాన దేశం అనే పరలోక రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని
ఏ చూపులయ్యి? ఏమంటారు వాటిని? లోకంలో చూసే చూపులు వద్దు. ఆ చూపులు సరైనవి. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏమన్నాడు? వీడు మెడ వంచని. వీళ్ళు ఏ చూపులు చూస్తున్నారు తెలుసా? వార చూపులు చూస్తున్నారు. సియోను కొండను వార చూపులు చూస్తున్నారు. అవి హేయమైన క్రియ. ఆ చూపు సరైనది కాదు. లోకంలో నువ్వు ఎంత చూసినా, ఏమి చూసినా నీ కన్నుకి ఏముండదు. ఎంతన్నా చూడు, ఏమన్నా చూడు, కన్నుకు తృప్తి ఉండదు. కానీ నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి చూడాలా, నీ సృష్టికర్తను చూడాలా. కన్నులకు చూచుడు చేత తృప్తి లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం. ఆ ప్రధానమైన అవయవం కలిగినటువంటి నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? మాటి మాటికి దేవుడిని బాధ పెడితే, ఆయన తన హృదయంలో సంతాపం నొందితే, ఆయన నీ గురించి బాధపడితే నువ్వు వాగ్దాన దేశం చేరలేవు. నీ భక్తి జీవితంలో దేవుని మీద ఆధారపడు, దేవుడిని నమ్ముకో. ఆయన నిన్ను ఆ వాగ్దాన దేశము చేర్చేవాడు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మరి నీ నమ్మకం ఏమిటి? నీకు ప్రధానముగా ఉన్నటువంటి ఏదైనా ప్రీతి పాత్ర ఉందంటే అది దేవుని మీద ఆధారపడమే కదా. ఇంకా నువ్వు ఏది ప్రతిపాదిస్తావు? దేని మీద ఆధారపడతావు? ఎవరి మీద ఆధారపడినా, దేనిని నువ్వు నమ్ముకున్నా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇహలోకంలో ఏది కూడా నిన్ను వాగ్దాన దేశం చేర్చలేదు. బిడ్డా, నీకు డబ్బు బాగా ఉన్నదా? పరలోక రాజ్యం వెళ్ళలేదు. ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయా? అవి పరలోక రాజ్యం నిన్ను చేర్చలేవు. నీకు పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయా? అవేవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు. ఈ రోజున ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు బతికినంత కాలం ఎంత దేవుని మీద ఆధారపడుతున్నావో, ఎంత దేవుని కోసం భక్తి చేస్తున్నావో, ఆ భక్తి మాత్రమే ఎక్కడ చేస్తుంది? అబ్రహాము యొక్క భక్తి, ఇస్సాకు యొక్క భక్తి, యాకోబు యొక్క భక్తి, యోసేపు యొక్క భక్తి, మోషే, యెహోషువ, న్యాయాధిపతులు ఉన్నటువంటి వారు, వీరి భక్తి జీవితాలే దేవుని రాజ్యానికి వారిని ఆస్తికర్తలుగా, వారసులుగా చేసినాయి. ఆ తర్వాత యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు దేవుని మాటకు లోబడ్డారు. ఆయన వెళ్ళిపోయినా కూడా దేవుని మాటను పట్టుకొని, ఒకసారి ఆలోచించండి, వారు పొందిన శ్రమలు సామాన్యమైనవి కావు. 12 మంది అపోస్తలులు పొందిన శ్రమలు సామాన్యమైనవి కావు. అయినా వాళ్ళు దేవుని విడిచిపెట్టారా? పౌలుతో అక్కడ అంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నేనేం చేయాలి తెలుసా? శిరశ్ఛాదనం చేయాలి, తల కోసేయాలి అన్నారంట. చూస్తూ ఉండగా తల కోయటం అంటే అట్లా. ఒకవేళ ఉరేశారు అనుకో, వాళ్ళు నల్లని గుడ్డ కప్పుతారు, ఆ తాడు తీసుకొచ్చి గొంతుకు బిగిస్తారు. ఇప్పుడు నాకు ఉరేత్న అనే ఒక ఆలోచన తెలుస్తుంది. అరే కోసేస్తే సలసల కాగుతున్న తీసుకెళ్ళి ఆ నూనెలో పడేస్తే ఏం చులకనగా ఉన్న శ్రమల ఆలోచించండి. ఒక గదిలో పెట్టి కట్టెలన్నీ పేర్చి దాని మీద ఆయిల్ అంతా పోసేసి ఒక కట్టెకు నిప్పంచి ఆ ముగ్గురు భక్తులు లోపల పెట్టి ఒక ఇసిరితే అవంతా బగ్గుమని మండిపోతే అగ్నిలో నిలబడిన ఆ భక్తుల శ్రమ సామాన్యమైందా? ఘోరమైన జంతువులు ఏంటవి? అది మధ్యలో తీసుకెళ్ళి పడేస్తే సామాన్యమైన విషయమా? ఒక జంతువు చర్మాన్ని ఒలిచి ఒక శిష్యుని ఆ చర్మపు చుట్టలో చుట్టి తీసుకెళ్ళి ఎండలో పడేశారంట. ఇప్పుడు ఈ డ్రమ్ తెలుసుగా మీకు, అది తోలది, ఒక జంతువు తోలది. ఆ తోలు ఏమవుతుందంటే తడిపినప్పుడు మెత్తగా అయిపోతుంది, కానీ రాను ఏమవుతుంది తెలుసా? గట్టి పడిపోతూ ముడుచుకుపోతూ ఉంటుంది, పెళ్ళ ఆడుతూ ఉంటుంది. అలాంటి చర్మంలో ఒక భక్తుడిని చుట్టి ఎండలో పడేస్తే ఆ చర్మం ఎండే కొద్దీ అది మెంట్ అవుతూ ఉండగా లోపల ఉన్న భక్తుడి యొక్క చెప్పండి
ఆ యొక్క నరాలు, ఆ ఎముకలు అన్ని పట్ట 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 విరిగి, ఎంత శ్రమలండి, సామాన్య విషయం. ఒక యోహాను భక్తుడు తీసుకెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో ఒక్కడే నరుడు, చుట్టుపక్కల చూద్దామన్నా ఏమి లేవు, తీసుకెళ్ళి అక్కడ పడేశారంట. ఆ ద్వీపంలో పడేశాడు అతను ఒక్కడే. అరే ఏం తినాలా, ఏం త్రాగాల? ఆనాటి కాలంలో చెప్పట్లేదు నేను, నేటి యేసుక్రీస్తు బ్రతుకున్న దినాల్లో, ఆయన శిష్యులుగా ఉన్న దినాల్లో వారు పొందిన భయంకరమైన శ్రమలు. ఈ రోజున మనకి ఏదైనా చిన్న శ్రమ వస్తే ఎంత శోధనో, ఎంత వేదనో ఆలోచించండి దేవుని బిడ్డ. రోమపత్రిక రాస్తాడు, శ్రమ ఓర్పును, ఓర్పు మంచిగా చెప్పండి ఆ మాట ఒకసారి మీరు తీయగలిగితే. రోమపత్రికలో ఒక మాట చూడండి చూడండి చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం లేక 3వ వచనం. అంతేకాదు 5:3 అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు. ఎవరి మాట రాసింది? ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు రోమానికి రాస్తున్నాడు ఆ మాట. ఏమని రాస్తున్నాడు? శ్రమ ఏమిస్తుందంట? ఓర్పిస్తుంది. శ్రమ ఓర్పునిస్తే ఆ ఓర్పు పరీక్షనిస్తుందంట. ఆ పరీక్ష అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పరీక్ష రాశారనుకో, దేనికోసం నిరీక్షిస్తారు? పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము. పరీక్ష నిరీక్షణిస్తుంది, వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు మనం అందరం పరీక్షా కాలంలో ఉన్నాం. శ్రమలోను, ఆ ఓర్పులోను, పరీక్షలోను నిలబడి ఉన్నాం. వీటన్నిటి కనుక మనం జయించి వీటన్నిటిని మనం అధిగమిస్తే అప్పుడు మనకి ఏమొస్తుందో తెలుసా? నిరీక్షణ వస్తుంది. హల్లెలూయా! ఈ శ్రమను చూసి నువ్వు భయపడవలసిన పని లేదు. అందులో ఓర్పు కలిగి ఉండు, అందులో కొంచెం ఓర్పు కలిగి ఉండు. ఎందుకమ్మా ప్రతిసారి 10 సార్లు 20 సార్లు ఎందుకు చెప్పడం? ఓసారి చెప్తే సరిపోదా? ఎందుకు ఆ శోధన? యాకోబు రాస్తాడు, శోధన సహించువాడే ధన్యుడు అనుకుంటున్నాడు. శోధన సహించాలి, అప్పుడే మనకు ధన్యకరమైన జీవితం వస్తుంది. ఇలాగున ఎంతో మంది అలాగున దేవుడిని శ్రమ పెట్టినవారు, బాధ పెట్టినవారు. తర్వాత మా ముందుకు వెళ్దాం. చూడండి 43వ వచనం చదవండి. 78వ కీర్తన 43వ వచనం. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొన లేదు. ఐగుప్తులో తాను చేసిన సూచక్రియలంట, సోయను క్షేత్రమందు తన అద్భుతములను చూపిన దినమును వారి జ్ఞాపకం. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, 7 దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం. అంటే అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అటు నుంచి ఇటు దాటిపోయిన తర్వాత ఇటు వచ్చేసిన తర్వాత దేని మీద వచ్చినా దాన్ని తగలబెట్టేస్తారు. మళ్ళీ అటే ఎట్ట అని ఆలోచన లేదు. ఇంకా బాగా నాటుగా మనం మాట్లాడుకోవాలనంటే తిన్న తర్వాత పెట్టులోని మర్చిపోయే రకం. ఇది బాగా అర్థం అవ్వాలి. వాళ్ళు అదే చేశారు. ఐగుప్తులో సూచక క్రియలు వారు జ్ఞాపకం చేసుకోవట్లా. అరే దేవుడు అంత అద్భుతాలు చేశాడు కదా, నీటిని ఎర్రగా మార్చేశాడు, వారి మీదకి కప్పలు రప్పించాడు, మిడతలు రప్పించాడు, ఇంకా చిమ్మ చీకట్లో 3 రోజులు కూర్చోబెట్టాడు. జాస్తి కుమారులైన వారు ఐగుప్తులో అందరూ సత్యపోయారు. ఎట్లా మర్చిపోతారండి? ఎట్లా మర్చిపోతారు? ఎలా మర్చిపోబుద్ధి అవుతుంది? సోయాను క్షేత్రం మందు దేవుడు చేసిన అద్భుతాలు వారు జ్ఞాపకానికి తెచ్చుకోవట్లేదు. కోపం రాదా దేవునికి? ఎంత కోపం! ఒకప్పుడు మనం సాయం చేస్తే, మనం తిరిగి ఎప్పుడైనా సాయం చేయమని అడిగితే, నువ్వు ఎప్పుడు చేసావు సాయం అని అంటే ఎంత కోపం! కొడితే మళ్ళీ ఎలా ఉందో అంత కోపం వస్తుంది కదా. అరే అప్పుడు చేశాను కదా నీకు. ఈ విషయం గురించి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒక జ్ఞాపకం రావాలి. ఎవరో తెలుసా? నాబాలు, దావీదు. నాబాలు మందలన్నీ ఒక రోజున ఆ అరణ్యంలో ఉండిపోతే దావీదు సైనికులు వాటన్నిటినీ కాపలా కాశారంట.
ఏ సింహం, ఏ తోడేలు, ఏ శత్రువులు చెత్తుకొని పోకుండా. ఒక రోజున ఈ దావీదు పరీక్షాకాలంలో ఉన్నప్పుడు, లేక ఇబ్బందులు ఉన్నప్పుడు నాబాల్ దగ్గరికి తన శిష్యులను పంపిస్తాడు. అయ్యా, ఆ రోజు నీ మందను మేము కాచి కాపాడే కదా, ఈ రోజున సైన్యం అంతా ఆకలితో ఉన్నాం, కొంచెం ఆహారానికి ఏమైనా ఇస్తావా అని అడిగితే ఆ మొరటి వాడైన నాబాల్ ఏమంటాడు తెలుసా? యెషయా కుమారుడు ఎవడు? అసలు దావీదు ఎవడు? నా మందం ఎప్పుడు ఆపదలో ఉండగా ఆడెప్పుడు నాకు సాయం చేశాడు. ఈయన ఏమనాలా? ఈ నాబాల్ ఏమనాలి? ఆల్రెడీ బైబిల్లో రాస్తాడు అక్కడ, మోటువాడు మొరటువాడు అని. అంటే తిన్న తర్వాత ఇక మర్చిపోయే రకం. దావీదుకి భయంకరమైన కోపం వచ్చింది అప్పుడు. నాబాల్ని కానీ అతని సంతానాన్ని కానీ ఒక్కడు కూడా మిగిలినొద్దని సైన్యాన్ని అంతా పంపిస్తే నాబాలు భార్య ఏం పేరు? ఆ పేరు వెంటనే ఆ వార్త తెలుసుకొని, అమ్మో నా భర్త మోటోడు మొరటోడు ఏం మాట్లాడుతాడు అతనికే తెలియదు, దావీదు కోపం వచ్చిందా అని మార్గం మధ్యలోనే, ఆ సైనికులు వచ్చే మార్గం మధ్యలోనే దావీదు మహారాజుకి అడ్డం పడి ఆ ఆహార పదార్థాలన్నింటినీ పోగేసుకుని అబీగైలు తెలివిగా అతని దగ్గరికి తీసుకెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి రాజు పాదాల మీద పడి, అయ్యా నా భర్త ఇలాంటోడయ్యా, దయచేసి క్షమించయ్యా అని అడిగిన తోడనే ఆ అబీగైలు ఉన్న స్వస్థ బుద్ధిని చూసి, మంచి బుద్ధిని చూసి, సుబుద్ధిని చూసి దావీదు అబీగైలు వదిలిపెట్టేస్తాడు. దావీదు నీ మీదకు వస్తున్నాడంట నాబాలు అని తెలిసిన వెంటనే అక్కడ బిగుసుకుపోయి చచ్చిపోయాడు. ఎవరో ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకోవట్లా, దేవుడు చేసిన అద్భుతాలు వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అలా మర్చిపోవడం వల్లనే ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. నేను మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రోజు గడిచిందంటే దేవుని మహాకృపే, ఒక దినం గడిచిందంటే దేవుని ఆజ్ఞ లేకుండా మనం గడపలేము. మర్చిపోవద్దు దేవుడిని. మనం మర్చిపోతే ఒకసారి ఆలోచించండి, మనుషులుగా మనం దేవుడిని మర్చిపోతాం, కానీ దేవుడు మనల్ని మర్చిపోతే బ్రతికొట్టగలమా? తండ్రిగా నేను కుటుంబాన్ని మర్చిపోయాను, మీ పరిస్థితి ఏంటి? అరుచు పిల్ల కాకులను కూడా ఆయన పోషించే దేవుడు. అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు ఆయన. మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. మనుషులుగా మనం మర్చిపోతాం. అందుకే ఆ గ్రంథకర్త సామెతలను లేక కీర్తనలు రాస్తాడు, చంటి పిల్లనైనా తన తల్లి మర్చిపోతుందేమో కానీ ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీళ్ళెలాగండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇక వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆఖరి మాట చదివేసుకుందాం. చూడండి 70వ వచనం, నా మాటలు ముగిస్తాను. 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును స్వాస్థ్యమైన ఇశ్రాయేలు వేర్పటికై ఆయన అతనిని రప్పించెను. యథార్థవంతుడైన వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక ఈ ప్రజలను నడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చదువుగాలి ఇప్పుడే. తన దాసుడైన దావీదును దేవుడు కోరుకున్నాడంట. పాడి తోటల నుండి ఆయన పిలుచుకున్నాడంట. ఇప్పటి వరకు నువ్వు కాచిన గొర్రెలు చాలు, ఇప్పటి వరకు నువ్వు మేపిన గొర్రెలు చాలు, ఇక్కడి నుంచి నా గొర్రెలను మేపు, నా జనులను పాలించు, నా జనులను నడిపించు అని ఇశ్రాయేలీయుల మీద దావీదును రాజుగా పట్టాభిషేకం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, అప్పటి వరకు వారికి రాజుగా ఉన్న దేవుణ్ణే ప్రజలు వద్దనుకున్నారంట. ప్రజలందరికీ రాజు ఎవరు? ఆ కంటికి కనబడని రాజు మాకొద్దు, మా కళ్ళ ముందుండే రాజు కావాలి. అరే, ఆ రాజు మిమ్మల్ని కొడతాడయ్యా, ఆ రాజు మిమ్మల్ని దండిస్తాడయ్యా, ఆ రాజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడే, అయినా పర్వాలా, మాకు ఎవరు కావాలి? రాజే కావాలి. మొదటిగా సౌలును రాజును చేశాడు. ఒక ఆట ఆడుకున్నాడు సౌలు. తరువాత అతని రాజ్యం కొట్టివేయిస్తే దావీదును రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు ఏక ఛత్రాధిపతిగా
దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి శోధన పనికిరాదు, దేవునికి సరగడం పనికిరాదు, దేవునికి గొనగడం పనికిరాదు. నీవు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా సనగొద్దు, గొనగొద్దు. ఒకసారి చెప్పు, ఒకసారి చెప్తేనే దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పదే పదే వెంబడబడి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన వింటాడు, ఖచ్చితంగా వింటాడు. కానీ నువ్వు అడిగేది ఏదైనా నీ దురుద్దేశంతో అడగమాక, నీ భోగేచ్ఛల నిమిత్తం అడగమాక. ఆయనకి ఇష్టమైనది అడుగు, అది నీకు అవసరం.